జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా ఒక విషయం బాగా తీవ్రంగా చర్చకు వస్తుంది. అంటే ఇటు చర్చ వస్తుంది, అటు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే భారత పాకిస్తాన్ యుద్ధం మీద, యుద్ధం సంగతి పక్కన పెడితే యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, అమెరికా కలగజేసుకోవడం ఏంటి, అమెరికా వాళ్ళు మనకు చెప్పడం ఏంటి, మనం మానేయడం ఏంటి అని ఒక వాదన. సో దాన్ని కవర్ చేసుకోవడానికి కొన్ని మీడియాలు అసలు అట్లా అణ్వాయుధాల మీద దాడి చేసింది, అందువల్ల అమెరికా తక్షణం కలగజేసుకోవాల్సి వచ్చి విరమింపజేసింది అనేటువంటి విషయం. ఇది మసిపూసి మారేడికాయం చేసి అసలు వాస్తవాలను మరుగుపరుస్తున్నారు. కానీ ఇక్కడ అమెరికా అన్నది మనల్ని తీవ్రంగా అవమానపరుస్తున్నది మటుకు 100% కరెక్ట్. ప్రతి వేదికల మీద కూడా యుద్ధ తర్వాత పరిణామాలు చూసుకుంటే భారతదేశం మిత్రుడు అంటూనే ఉంటుంది, భారతదేశానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడక్కడ పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ నాయకులు కానీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ, పాకిస్తాన్ మిలిటరీ దళాలు కానీ ఎక్కడ కూడా మేము కాళ్ళబేరానికి వచ్చాము, మేము యుద్ధాన్ని విరమింపజేసాము అని మాట్లాడుతున్న సరికదా, మాకు ఆ పరిస్థితి లేదు, మేము రాలేదని చెప్తున్నారు, బాటంగా చెప్తున్నారు. కానీ మన మీడియా మటుకు వాళ్ళు కాలబేరానికి వచ్చారంట, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మోడీ గారు కూడా కలెక్ట్ చేసుకుని పాకిస్తాన్ నాకు ఫోన్ చేసి నా కాలబేరానికి వచ్చిందని ఆయన ఎక్కడ చెప్పట్లేదు. రెండు పెద్ద అణ్వాయుధ దేశాలు వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పి మన సరసన పాకిస్తాన్ను కూడా సమాన హోదా ఇచ్చి నిలబెడుతున్నారు. అది అక్కడ బాధ కలుగుతుంది. మన భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన ముందు పిలబచ్చాడు పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ను కూడా అంత సమగుజ్జి చేసేసి భారతదేశం స్థాయిని తగ్గిస్తున్నారు. పాకిస్తాన్కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అంటే ఇంకా యుద్ధం గెలవబోతుంది, పీఓక స్వాధీనం అవుతుంది అనుకున్నటువంటి సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసి, ఆ మధ్యవర్తిత్వం కూడా పాకిస్తాన్ నా దగ్గరకు వచ్చి వేడుకుంది కాబట్టి నేను ఆపేసానంటే బాగుండేది. రెండు పెద్ద దేశాల మధ్య గొడవ జరగకూడదు అన్న భావనలో మాట్లాడి ఆయన ఆపేనని చెప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ కూడా ఎక్కడా కూడా తనకి క్షమాపణలు అడిగినట్టుగా భారతదేశం లేదు. కృతజ్ఞతలు అమెరికాకి, చైనాకి తెలిపింది, మిగతా దేశాలకు తెలిపింది. ఈ ట్రంప్ గారు వచ్చి సౌదీ అరేబియాకి వెళ్ళి డిన్నర్ మీటింగ్స్ పెట్టుకోండి, మేము కూడా అందులో పాల్గొని మీకు సహకరిస్తాం, భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలను మేము నెరవేరుస్తాం, మధ్యలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని చెబుతూనే వాళ్ళని ఆహ్వానించినట్టుగా అయింది. ఇప్పుడు ఇంకొక నెపం వేస్తారు. మనం చేస్తున్న మీడియా ఏంటంటే మన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడ అణ్వాయుధాల మీద దాడి చేసాం, దానికి తగిన గుణపాఠం చెప్పి అణ్వాయుధాలు లీక్ అవుతుందంటున్నాం. కానీ ఇంకో ప్రమాదం అన్నది ఉంది. భారతదేశం అణ్వాయుధాలు అది ఒక బాధిత దేశం కింద ప్రకటించబడుతుంది. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఒక బాధిత దేశం కింద మీరు ఉగ్రవాదం మీదే ఫైట్ చేయాలి తప్ప, మీరు దేశ అణ్వాయుధాల మీద చేసి ఎంతమంది మరణానికి కారణం అవుతారని చెప్పి భారతదేశం కింద చూపెట్టి దానికి సింపతి పుట్టి దానికి అన్ని దేశాలు సపోర్ట్ వచ్చేలాగా చేసే ప్రయత్నాలు తెర వెనక సాగుతున్నాయి. ఇది గమనించాల. సో భారతదేశం ఎందుకు మెతక వైఖరి అనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మెతక వైఖరి అవలంబించడం వల్ల ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ చూడండి, పేల్గాం ముందు ఒక మాట మాట్లాడింది, పేల్గాం తర్వాత కూడా మొన్న నేపాల్ వెళ్ళినప్పుడు కూడా 7 సిస్టర్స్ అని చెప్పి, అంటే ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఈ మణిపూర్, ఇటువంటి రాష్ట్రాల గురించి వీటి గురించి మనం ఒక ఇది ఏర్పాటు చేద్దాం, ఇవన్నీ కూడా మేము కంట్రోల్లో తెచ్చుకుంటాం అన్న పరోక్షంగా ఇచ్చే రకంగా మాట్లాడుతున్నారు, ఉగ్రవాదాన్ని వేసే రకంగా. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఈ 3 ఒకటయ్యి ఏదో రకంగా మళ్ళీ యుద్ధంలోకి దించాలని మా భారతదేశాన్ని చూస్తున్నాయి. దీనికి అమెరికా వెనకాతల నుంచి సపోర్ట్. దీన్ని ఎవరైనా కాదనగలరా? ఎందుకంటే భారతదేశాన్ని నియంత్రిస్తున్నారు. ఎందుకంటే
భారతదేశం ఎప్పుడైతే కొట్టడానికి ఎంత సక్సెస్ అయిందో, భారతదేశానికి ఇక్కడైతే అడ్డుకోలేదని వచ్చిందో, అటువంటప్పుడు వాటి మీద దెబ్బ పడకుండా, వాటికి తీవ్ర నష్టం జరగకుండా అడ్డుతున్నట్టుగానే భావిస్తుంది తప్ప, ఈ రకంగా ట్రంప్ చేసిన ప్రకటనల వల్ల భారతదేశానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. భారతదేశ పరువుని గంగలో కలిపేస్తున్నాడు. మన దేశం తరపున తీసుకొచ్చి అదంత ఓడిపోయినా సరే అదొక పెద్ద దేశం కింద ఆ దేశం కూడా ఈక్వల్ అన్నట్టుగా చూడడం అనేది చాలామంది బాధపడుతున్నటువంటి విషయం. భారతీయులు, ఒక భారతీయుడిగా ఇజ్రాయెల్ని ఆపగలిగారా? దాడి చేయకుండా గాజా మీద సుదీర్ఘకాలంగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అక్కడ ప్రజలు నివాసానికి కూడా ఉండలేని విధంగా అక్కడ తరివేస్తున్నారు. కానీ దాన్ని ఆపగలిగారా? ఎక్కడైనా ఉగ్రవాదమే కదా, అక్కడ ఉన్నదే ఉగ్రవాదమే కదా. అక్కడ పాలస్తీనియన్లు, హమాస్ తీవ్రవాదులు ఇక్కడ ఏ రకంగా పెహల్గాంలో దాడి చేశారో సేమ్ అదే రకంగా అక్కడ కూడా దాడి చేశారు కదా. వాళ్ళ ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు కదా. అసలు ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా తయారు చేద్దాం అనుకున్నారు కదా. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇక్కడ రష్యాను ఏమైనా నిలువరించగలిగారా? ఉక్రెయిన్ మీద దాడి చేయకుండా అనేక పట్టణాలు నాశనం చేసింది కదా. అంటే అవి పెద్ద దేశాలు కాబట్టా, లేకపోతే మీ దృష్టిలో భారతదేశం ఎదగకూడదు, ఆసియాలో మనకు ముప్పు అని ఏమైనా భావిస్తున్నారా? కొంచెం ట్రంప్ చేసేటువంటి ఇటువంటి పరిస్థితుల్ని మనం కానీ అడ్డుకోకుండా, సో వాడికి దాసోహం అన్నట్టయితే కనుక రేపు పొద్దున్న ఇంకా లొంగదీసేస్తారు. మన మంచితనాన్ని చేతగానతనం కింద చూసుకుంటారు. ఇప్పటికే బంగ్లాదేశ్లో అమెరికన్ ఆర్మీ దిగిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే పాకిస్తాన్లో కూడా 2 అమెరికన్ విమానాలు వచ్చాయి. అణు లీకేజీని కంట్రోల్ చేయడానికి అన్నట్టుగా మారుతున్నారు, కానీ అది కంట్రోల్ చేయడానిక అసలు అక్కడ పాకిస్తాన్లో అణు లీకేజీ లేదు. ఐఏఏనే చెప్పింది, దానికంటే మించింది సర్టిఫికేట్ ఇచ్చేది ఏది లేదు. కానీ దిగేంటే ఒకవేళ సైన్యాన్ని దింపుతున్నారా అక్కడ దాని ప్రొడక్షన్గా? బంగ్లాదేశ్ ఏంటంటే మా భూభాగాన్ని మీరు ఎలా కావాలో అలా ఉపయోగించుకోండి అని చెప్పి చైనాని ఇటలీని కూడా చేస్తుంది. అమెరికా కూడా స్థావరాలు ఇస్తుంది. సో ఈ బంగ్లాదేశ్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలా. మనం ఒకళ్ళ మీద దాడి చేయడానికి కేవలం కౌంటరే కాకదు, మన దేశ సార్వభౌమత్వానికి ఏదైనా విఘాతం కలిగితే అది భారతదేశం మీద దాడి జరిగినట్టుగానే భావించి తక్షణం చేయాలి. కాకపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా నష్టపోతున్నాం. అనేక మంది పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారు లక్షల మీద. ఇక్కడ ఉంటారు, పాకిస్తాన్కి వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటారు. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి అక్రమంగా కొంతమంది చూడబడేవారు, సక్రమంగా చూడబడేవారు కొంతమంది, అక్రమంగా చూడబడేవారు కొంతమంది. రోహింగ్యాలు ఇంకా చెప్పక్కలేదు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేయడం, కంచెలు దాటుకుని వచ్చేయడం, రకరకాల దొంగ మార్గాల ద్వారా వచ్చేయడం, అక్కడ స్థానిక ప్రభుత్వాలు వాడికి స్థిర నివాసం ఏర్పాటు చేయడం, ఆధార్ కార్డులు ఇచ్చేయడం, ఓటర్ కార్డులు ఇచ్చేయడం, ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేలని కార్పొరేటర్లు చేసేయడం, ఇవన్నీ జరగట్లేదా? వీళ్ళందరూ అదను చూసుకుని ఏ గొడవ వచ్చినా సరే హిందువుల్ని తరువు కొట్టేసేలాగా జై శ్రీరామ్ అంటే తంతున్నారు. అక్కడ కొన్ని గ్రామాల ఖాళీ అయిపోయి బెంగాల్లో. సో ఇటువంటి విషయాలని మీరు కానీ కూలంకోసంగా చర్చించి నిర్ణయం తీసుకోకపోతే హిందువుల మనుగడకే ప్రమాదం ఏర్పడి ఉంటుంది, భారతదేశానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. సో మోడీజీ ప్లీజ్ కొంచెం ఆలోచించండి. మన సార్వభౌమత్వాన్ని ఇంకో దేశం మీద సాగిలపడేలా చేయకండి. అది మంచిగా చెప్తే పర్వాలేదు, మనకి వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఎంతగా అడ్డు కట్టేసినా కూడా పాకిస్తాన్కి IMF లోన్ ఇచ్చింది. ఎందుకంటే గ్యాప్లో వాళ్ళు చదువుకుంటున్నారు, ఇతర దేశాలు సైన్యాన్ని దింపుతున్నారు. ఇచ్చినటువంటి ధనంతో కొన్ని అధునాతనమైనటువంటి ఆయుధాలని కొనుక్కుని రెడీగా పెట్టుకుంటున్నారు. వీటికి వెసులుబాటు కలిగించడం కోసం భారతదేశాన్ని నిలువరించిందా అమెరికా
మళ్ళీ పాకిస్తాను తిరిగి పుంజుకోవడానికి, ఆయుధాలని అట్లని పుంజుకోవడానికి కొంత అవకాశం ఇవ్వడానికి కొంత గ్యాప్ ఇప్పించిందా భారతదేశం ద్వారా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. దీన్ని గుర్తించుకుని మన సమగ్రతకి, సార్వభౌమత్వానికి అడ్డు తగిలే ఎవరినైనా సరే మీరు మంచాలని కోరుకుంటూ, ఇక్కడ మీ హయాంలో తప్పితే పీఓకే మనకి దక్కడం అనేది అసాధ్యం. అందువల్ల మీరు మాత్రమే ఈ పని చేయగలరు. పీఓకేని భారతదేశంలో కలిపి తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.